గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం నాన్ మానిటరీ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మానిటరీ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో నాన్ మానిటరీ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్బీఐ మెయిన్ ఫంక్షన్స్ని మనం మానిటరీ ఫంక్షన్స్ అని అంటాం, ప్రాథమిక విధులు అని అంటాం. అలాగే నాన్ మానిటరీ ఫంక్షన్స్ అంటే అనుషంగిక విధులు. ఈ అనుషంగిక విధులు అనేవి నాన్ మానిటరీ ఫంక్షన్స్లోకి వస్తాయి. Besides performing the traditional function of a central bank, the Reserve Bank of India also performs the following function. సో ఆర్బీఐ భారతదేశానికి సెంట్రల్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. సో సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించేటువంటి ఈ ఆర్బీఐ కొన్ని రకాలైనటువంటి అనుషంగిక విధులను కూడా ఖచ్చితంగా చేయాలి. సో వాటిలో మొదటిది ఏంటి అంటే కలెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ డేటా. The RBI has a separate department of statistics for collecting, compiling, and disseminating statistical information and conducting research related to bank and other financial sectors of the economy, including supply of money, credit banking operation and foreign exchange. ఆర్బీఐలో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దేనికి సంబంధించిందంటే స్టాటిస్టిక్స్ ఫర్ కలెక్టింగ్, అంటే డేటాని, గణాంకాలని, సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకించి ఆర్బీఐలో ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. కంపైలింగ్ అండ్ డిస్సెమినేటింగ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండక్టింగ్ రీసెర్చ్ రిలేటెడ్ టు బ్యాంక్. ఏం చేస్తుంది ఈ డిపార్ట్మెంటు అంటే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసి వాటన్నింటినీ కూడా కొలాబరేట్ చేసి రీసెర్చ్కి అవసరమయ్యేటువంటి రిలేటెడ్ డేటాని బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎకానమీ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ మనీ, క్రెడిట్ బ్యాంకింగ్ ఆపరేషన్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్, వీటన్నిటికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఇన్ఫర్మేషన్ని అందించడానికి ఈ గణాంకాలు చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో పోవర్టీ లైన్ కింద ఎంతమంది ఉన్నారు, అసలు బ్యాంకింగ్ లోన్స్ తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు పొందినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, వ్యవసాయానికి బ్యాంకులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి, అలాగే సేవా రంగానికి, సర్వీస్ సెక్టార్కి, అలాగే మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కానీ, అలాగే ఇండస్ట్రీస్ సెక్టార్కి కానీ, సెకండరీ సెక్టార్కి ఈ బ్యాంకులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్ డేటా అనేది అవసరం. సో ఆ డేటాను ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి అంటే ఆర్బీఐలో ఉండేటువంటి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ అంటే బ్యాంకులన్నీ చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పనులకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిక్షిప్తం చేయడం జరుగుతుంది. సో ఈ సమాచారాన్ని ఎవరికి అవసరమైన వాళ్ళకి ఆ విధంగా ఆ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో వస్తున్నటువంటి నూతన ధోరణుల గురించి, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిలో బ్యాంకుల యొక్క పాత్రని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే రెగ్యులేటరీ అండ్ సూపర్వైజరీ, అలాగే ద ఆర్బీఐ యాక్ట్ అండ్ ద బ్యాంకింగ్ యాక్ట్ have both conferred extensive powers of regulations and supervisions to the RBI over commercial and cooperative banks to check malpractices and protect interests of the investors. అలాగే ఈ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ యాక్ట్లో మనకి బ్యాంకింగ్ యాక్ట్ ఉంది, ఆర్బీఐ యాక్ట్ ఉంది. సో రెండు యాక్ట్స్లో ఉన్నటువంటి ఏవైతే రెగ్యులేషన్స్ అండ్ పవర్స్ ఉన్నాయో వాటిని సైమల్టేనియస్గా సూపర్వైజ్ చేస్తూ ఆర్బీఐ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమైనటువంటి గైడ్లైన్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం వాటిలో ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఎప్పటికప్పుడు కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని చెక్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ
వాటిలో అంటే కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ అదర్ బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడతాయి ఈ ఆర్బీఐ. సో ఆర్బీఐ ఎస్పెషల్లీ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇవి పూర్తిగా ఆర్బీఐ యొక్క అండర్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఆర్బీఐ రెగ్యులేటరీ అండ్ సూపర్విజరీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ని కాపాడవలసినటువంటి బాధ్యత, వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది అంటే ఆర్బీఐది. సో అందుకని చెప్పి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడానికి కమర్షియల్ బ్యాంక్స్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఎప్పటికప్పుడు వెళ్ళి అక్కడ చెక్ చేయడం, మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్. RBI has been aiding development and promoting saving and banking habits, development of the institutional agriculture and other rural activities has been an area of focus right from its conception. అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ చేస్తుంది, అలాగే ప్రమోట్ చేస్తుంది, సేవింగ్స్ని ఎలా ప్రమోట్ చేయడం, అలాగే బ్యాంకింగ్ హ్యాబిట్స్ని ప్రజల్లో పెంచడం, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఖచ్చితంగా చేస్తుంది. సో అందుకని చెప్పి బ్యాంకింగ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఏం చేయాలి, అలాగే రూరల్ యాక్టివిటీస్ని ఎలా డెవలప్ చేయాలి, వీటన్నిటి గురించి ఫోకస్ చేసి బ్యాంకులకి గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది, అలాగే రూరల్లో ఏరియాస్లో బ్యాంకింగ్ హ్యాబిట్స్ని పెంచుతుంది. దానికి అవసరమైనటువంటి ప్రమోటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎమ్స్, ఇవన్నీ కూడా ప్రమోషన్ ఆఫ్ ఏటీఎమ్స్, ప్రమోషన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, ప్రమోషన్ ఆఫ్ డెబిట్ కార్డ్స్, ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చేవి. సో దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థని డెవలప్ చేయడం అనేది ఆర్బీఐ యొక్క అనుషంగిక విధుల్లో ఒక విధి. సో ఇవి నాన్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ అనేది నాన్ రెగ్యులేటరీ ఫంక్షన్స్లోకి వస్తాయి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయండి, మానిటరీ ఫంక్షన్స్ అండ్ నాన్ మానిటరీ ఫంక్షన్స్ రెండు రకాలవి చెప్పుకున్నాం. సో మీకు క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మానిటరీ ఫంక్షన్స్ అడిగినప్పుడు మానిటరీ ఫంక్షన్స్ రాయాలి, నాన్ మానిటరీ అడిగినప్పుడు నాన్ మానిటరీ, అంటే ప్రాథమిక విధులను అడిగినప్పుడు మానిటరీ ఫంక్షన్స్, నాన్ మానిటరీ అంటే అనుషంగిక విధులు. అలా కాకుండా బ్యాంకింగ్ విధులను గురించి తెలియజేయండి అన్నప్పుడు మానిటరీ, నాన్ మానిటరీ రెండు రాయాలి. దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ మనం మానిటరీ ఫంక్షన్స్, ప్రాథమిక విధులకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.